పట్టణాలలో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కేబినెట్ చేసిన తీర్మానాన్ని వెంటనే అమలు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ డిమాండ్ చేశారు. టిడ్కో గృహాలను లబ్ధిదారులకు వెంటనే కేటాయించాలని ఈ నెల 27వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అర్జీదారులతో వినతిపత్రాల సమర్పణ కార్యక్రమం చేపడుతున్నట్లుగా వెల్లడించారు. హనుమాన్పేట దాసరి భవన్లో సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణాలలో 2 సెంట్లు, గ్రామాలలో 3 సెంట్లు మంజూరు చేయాలని రాష్ట్ర కేబినెట్ చేసిన తీర్మానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే టిడ్కో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేయాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అర్జీదారులతో జనవరి 27 నుండి ఫిబ్రవరి 9వ తేదీ వరకు అన్ని మండలాల రెవెన్యూ కార్యాలయాల్లో అర్జీలు అందజేత కార్యక్రమం చేపడుతున్నట్లుగా తెలియజేశారు. జక్కంపూడిలో 11,000 ఇళ్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం 4,000 ఇళ్లు నిర్మాణం పూర్తి చేశారని చెప్పారు. ఎన్నికల వాగ్దానాలను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. 7వ తేదీన జగ్గైపేట నందిగాంలో అర్జీదారులతో జరిగే వినతి పత్రాల సమర్పణ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున అర్జీదారులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని రాష్ట్ర కేబినెట్ చేసిన తీర్మానాన్ని తక్షణమే అమలు చేయాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. టిడ్కో గృహాల లబ్ధిదారులకు తక్షణమే ఇల్లు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ జనవరి 27 నుంచి ఫిబ్రవరి 9వ తేదీ వరకు సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు అర్జీదారులతో జరిగేటువంటి వినతి పత్రాల సమర్పణ కార్యక్రమాల్లో అర్జీదారుల సమర్పణ కార్యక్రమాల్లో ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పెద్ద ఎత్తున అర్జీదారులతోటి మండల రెవెన్యూ ఆర్డీఓ కార్యాలయాల వద్ద కార్యక్రమాలు చేయాలని చెప్పి ఎన్టీఆర్ జిల్లా సిపిఐ సమితి పాత్రికేయముఖంగా పిలుపునిస్తుంది. పేదవాడి సొంత ఇంటికల సాకారం కావాలి. ఆ కళ సాకారం కావటానికి ఇవాళ టిడ్కో గృహాలు ఒక విజయవాడ, తిరువూరు, జగ్గైపేట, నందిగామ కేవలం శిథిలావస్థకు చేరుకున్నాయి. విషసర్పాలు విలయతాండవం చేసినటువంటి పరిస్థితి అది. కాబట్టి తక్షణమే టిడ్కో గృహాల లబ్ధిదారులకు ఎవరైతే డిపాజిట్స్ కట్టారో వారందరికీ కూడా ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలా. అలాగే 11,000 ఇల్లు విజయవాడ నగరంలో జక్కంపూడిలో ప్లాన్ చేశారు. కానీ కేవలం 6,546 ఇళ్ళు మాత్రమే నిర్మాణం జరిగింది. అంటే ఒక 8,000 ఇళ్ళు నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం అది. అలాగే అనేక ప్రాంతాల్లో అసంపూర్తిగా మిగిలిపోయినటువంటి అనేక ఈ టిడ్కో గృహాలను వెంటనే ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మీరు ఎన్నికల వాగ్దానం అమలు చేశారు, దానికి అనుగుణంగా కేబినెట్ తీర్మానం ఇచ్చేశారు. కాబట్టి తక్షణమే కేబినెట్ తీర్మానాన్ని అమలు చేయమని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అందువల్లనే సిపిఐగా ఈ రోజున పేదవాడి సొంత ఇంటికల సాకారం కావాలి. దానికి అనుగుణంగా ముఖ్యంగా అలాగే నిర్మాణ వ్యయం పెరిగిపోయినటువంటి నేపథ్యంలో ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. గతంలో 1,80,000 మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ నెల 27 నుంచి 29 వరకు రేపు తిరువూరులో 28వ తేదీన అర్జీదారులతో ఆర్డీఓ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున వినతి పత్రాల సమర్పణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు కూడా పాల్గొంటున్నారు. అలాగే 7వ తేదీన జగ్గైపేట, నందిగామ, అలాగే ఇంకా అనేక విజయవాడ లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ సందర్భంగా ఈ అర్జీదారులతోటి ఇప్పటికే ఆల్రెడీ విజయవాడలో వేలాది మందితోటి అర్జీదారుల సమర్పణ కార్యక్రమం జరిగింది. కాబట్టి మిగతా ప్రాంతాల్లో కూడా ఈ అర్జీదారుల వినతి పత్రాలు కేబినెట్ తీర్మానాన్ని తక్షణమే అమలు చేయాలి. మేనమేషాలు లెక్క పెట్టకుండానే దానికి ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 27 నుంచి 29 ఫిబ్రవరి 9 వరకు సాగే అర్జీదారుల వినతి పత్రాల సమర్పణ కార్యక్రమంలో అన్ని పార్టీ శ్రేణులు అర్జీదారులు పెద్ద ఎత్తున పాల్గొవాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తున్నారు.